వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ విషయంలో మీ యొక్క కార్మిక్ చేసిన కుట్ర అనేది రివర్స్ అయిపోయి వాళ్ళు తీసిన గొత్తులో వాళ్ళే పడ్డారంట. అలాగే ఈ కుట్ర ద్వారా వారికైతే మంచి జరగలేదు అని చెప్పి ఏంజల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారండి. ఎవరు వాళ్ళు చేసింది? ఇంట్లో వాళ్ళ లేదా రిలేటివ్సా, బయట వాళ్ళ? ఏం కుట్ర చేశారు అండ్ ఏం జరిగింది వాళ్ళకి అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ విషయంలో ఒక మెయిన్ గాడ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారండి. మీ చుట్టూ జరుగుతున్న అన్నిటినీ కూడా ఆయన కొట్టిపాడేస్తున్నారు. ఏ విషయాల్లో మీ డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు, అలాగే ఏ విషయాలు మీకు తెలియకుండా మీ కంట్రోల్లో లేని మీ చుట్టూ జరుగుతున్నాయి అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కార్మిక్స్ గోతులు తవ్వారంట. బట్ వాళ్ళకైతే అది మంచిగా ఎండ్ అవ్వలేదు అని అంటున్నారు. ఏంజల్ ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. ఎస్, మీ విషయంలో మిమ్మల్ని ట్రాప్ చేసి ఇబ్బంది పెట్టడానికి అయితే ఛాన్స్ లేదండి. ఒకరు పాస్ట్ పర్సన్, ఎస్ నైబర్లో యంగ్ పర్సనేనండి. వెన్నుపోటు వేద్దాం అనుకున్నారు బట్ కుదరలేదు. ఆల్రెడీ ఇందులో ఒకరు లీగల్ మ్యాటర్స్లోకి వెళ్ళి వచ్చారనమాట. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మిమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టేసి అందరిలో మీ పరువు తీసే పని చేసి సో మీ జీవితంలో తలెత్తుకోకుండా చేయాలి అని అనుకున్నారంట. డబ్బులు సంపాదించాలన్న ఆలోచన మీకు రాకూడదు అని అనుకుంటున్నారంటండి. అసలు మీ దగ్గర డబ్బులు ఉండకూడదు, మీకంటూ ఒక హౌజ్, మీకంటూ ఒక స్టెబిలిటీ, ఇప్పుడు చూసే వాళ్ళందరికీ కూడా మీరు ఒక మంచి స్థానంలో ఉన్నారు అని చెప్పి ఎవరు అనుకోకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి. సో అందుకని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేశారంట. టైం చూసి కావాలని చెప్పి ప్లాన్ చేసి చేశారంట నెగిటివ్ ఎనర్జీస్. అండ్ స్టిల్ చేస్తున్నారంట కొంతమంది. ఓకే, ఏం జరిగింది ఏంజల్? హార్ట్ బ్రేక్ చేయాలి అని చేస్తున్నారంటండి. గొడవ పడాలి, గొడవ పెట్టుకోవాలి అని చెప్పి చేస్తున్నారంట. మీ మీద కావాలనే తెలిసి మీరు వాళ్ళతో గొడవ పడాలి అని చెప్పి చేస్తున్నారంట. మిమ్మల్ని అయితే ఈ నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏ మాత్రమో బాధ పెట్టలేరండి. ఛాన్స్ లేదు. ఎస్, మీ ఇంట్యూషన్ కరెక్ట్. ఖచ్చితంగా ఛాన్సే లేదు. మీతో వాళ్ళు గొడవ పెట్టుకోలేరు. మీ లైఫ్లో రావాల్సిన సోల్మేట్ ఖచ్చితంగా వచ్చి తీరుతారండి. మీ పార్ట్నర్తో మీరు చేయాలనుకున్న అన్ని పనులు చేసి తీరుతారు. ఓకేనా? లైఫ్లో మీరు ఎక్కడైతే సెటిల్ అవ్వాలో అక్కడ ఖచ్చితంగా సెటిల్ అయి తీరుతారు. మీ తలరాతను వీళ్ళైతే మార్చలేరండి. అండ్ ప్రస్తుతం వారి ఆలోచనలు అయితే 3 మెంబర్స్ అండి. ఓకేనా? సో నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నపిల్లలతో ఉన్నారు. ఓకేనా? యాజ్ ఎ సైన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేయచ్చు, అలాగే మీకు కూడా పరువు తీసినట్టు ఉంటుంది అన్నట్టుగా కుట్ర చేస్తున్నారంట. వాళ్ళకి మిమ్మల్ని చూస్తే కోపం వచ్చేలాగా, మీకు వాళ్ళని చూస్తే కోపం వచ్చేలాగా ఈ విధంగా మధ్యలో ఉండి వాళ్ళు మీ ఇద్దరికి గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారండి. ఛాన్స్ లేదు. ఓకేనా? మీరైతే గొడవ పెట్టుకోరు. ఓకే, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కర్మకు వదిలేయండి. వాళ్ళు అనుకున్నదైతే జరగలేదు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు. అండ్ ఇదంతా కూడా మీరు చేస్తున్న పనిని ఆపడానికంట. ఓకేనా? డబ్బులు ఇస్తున్నారంట నైబర్స్కి, కావాలనే గొడవ పెట్టుకోమని. ఇదంతా ప్రీ ప్లాన్డ్. ఓకేనా? సో డబ్బులు ఇస్తున్నారు అండ్ వారి జీవితాన్ని తొక్కేయడానికి కూడా చేసేసి ఇస్తున్నారు. వాళ్ళకి సెలబ్రేషన్ కాదు అది. బట్ రియాలిటీ ఏంటంటే సెలబ్రేషన్ కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంచక డబ్బులు వస్తున్నాయి వాళ్ళతో గొడవ పెట్టుకోమంటున్నారు అంతే కదా, తీర్చే వాళ్ళ పరువు అయిపోతుంది కదా, 0404 అని అనుకుంటున్నారు. కానీ నిజానికి వాళ్ళకి సెలబ్రేషన్ కాదు అది. మీరు ప్రొటెక్టెడ్. మీ ఏంజల్, మీ డివైన్ మీ దాకా ఎవరు రానివ్వరు. బికాస్ ఆఫ్ మీరు ఇప్పుడు గుడ్ కర్మలో ఉన్నారు. పాస్ట్ లైఫ్ కర్మ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే అది వాళ్ళ కర్మకాలే అవుతుంది. కాబట్టి వాళ్ళకైతే గుడ్ న్యూస్ కాదండి అది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళు సెలబ్రేషన్ పోగొట్టుకుంటున్నారంట. క్లియర్గా వాళ్ళ పేరు పోగొట్టుకుంటున్నారు. మీ మర్యాద తీయాలని వాళ్ళందరిలో మర్యాద పోగొట్టుకుంటున్నారు. మీరు పని చేస్తుంటే చూడలేకపోతున్నారంట. ఈ పనికి ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి అనుకోవడంలో వాళ్ళు కూడా ఉన్నారండి. బట్ ఏంటి అంటే మీ యొక్క మేల్ ఫిగర్ ఇంట్లో ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళ విషయంలో
చేసింది రివర్స్ అయిపోయిందండి. ఓకేనా? మీ పని మీద వాళ్ళు చేసింది రివర్స్ అయిపోయింది. టేక్ యాజ్ రీజనేట్ ఐదర్ మీ ఇంట్లో పెద్దవాళ్ళు లేదా మీకు పెద్దవాళ్ళుగా గైడెన్స్ ఇస్తున్న వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మోస్ట్‌లీ బ్రదర్ ఫిగర్, ఓన్ బ్రదర్ ఫిగర్ అండి, లేదా అప్పర్ బ్రదర్ ఫిగర్. ఓకేనా? ఇన్ కేస్ చాలా లీస్ట్ కేసెస్‌లో వచ్చేసి వర్క్ ప్లేస్‌లో బ్రదర్ ఉండి, ఓకేనా? జెలస్‌గా ఎక్కువగా ఉన్నది ఇక్కడ కమ్యూనికేట్ చేస్తుంది, ఫ్యామిలీలో కమ్యూనికేట్ చేస్తుంది. మీకు మీ యొక్క ప్యారలర్‌గా అని ఉన్న వాళ్ళే. ఓకేనా? సో, వాళ్ళేంటంటే ఎమోషనల్‌గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చేస్తున్న ఒక డ్రామా అనమాట. అవకాశంగా తీసుకొని ఒక లేడీ ప్రాక్టీషనర్ అండి మీ విషయంలో ఒంటి కాలు మీద మీకు గొడవలు పడేలా చేద్దాం అనుకుందంట. బట్ ఏంటి అంటే తను చేయడానికి దారి లేదు. క్లియర్‌గా గొడవ పెట్టుకోవడానికి తను ఆల్రెడీ చాలామంది విషయంలో ఇలాగే చేసింది. మీకు డబ్బులు రాకుండా మీ పని పోయేలాగా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తుందంట. సో, గొడవ పెట్టుకోవాలని కూడా ప్రయత్నించిందండి. ఓకేనా? అప్పర్ సిస్టర్ తను మీకంటే ఏజ్డ్ అండి. మీరు హీల్ అవుతుంటే తను చూడలేకపోతుంది. ఎస్, మీ ఇంట్యూషన్ కరెక్ట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళే అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజిల్స్. బిహాండ్ ద ఇల్యూషన్స్ ఏంటి అంటే మూమెంట్ టు మూమెంట్. మీరు కనీసం ఆలోచించను కూడా ఆలోచించరు. తను మనల్ని ఎందుకు చూస్తుందిలే, తను మన గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం తనకేంటి అని. బట్ తనేంటి అంటే ఈచ్ మూమెంట్ చూస్తున్నారంట మిమ్మల్ని. ఈవెన్ తను కూడా ఒక మీరు ఏ జెండర్ అయితే తను అదే జెండర్ అండి. మీరు ఫీమేల్ అయితే తను ఫీమేల్, మీరు మేల్ అయితే తను మేల్. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. ఇప్పుడు మీరు టిఫిన్ చేశారు, నెక్స్ట్ ఏదో వర్క్ చేసుకుంటారు, లేదా ఇంకోటి ఏదైనా చేస్తారు. సో, చూస్తున్నారంట, ఆరా తీస్తున్నారంట. చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పడం. మోస్ట్ ఆఫ్లీ అందరూ డిజిటల్ అయిపోయారు కదా ఇప్పుడు. సో, లీస్ట్ కేసెస్లో వాళ్ళని చూసి ఏం చేస్తున్నారని చెప్పమండం, వాళ్ళ మాటలని ఏమనుకుంటున్నారని చెప్పమండం, ఇలాంటి పనులు చేస్తున్నారంట తను. ఎందుకంటే మీ యొక్క సిచ్యువేషన్ని బట్టి తను నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి. బట్ ఏంటి అంటే తను చేసిన రివర్స్ అవుతున్నాయి. మీ కాళ్ళకి సంఖ్యలు వేద్దాం అనుకుంటుంది పాపం. కానీ ఏమైంది అంటే అది మీకు ఇంకా స్ట్రెంగ్త్ అవుతుంది. మీరు ఇంకా జాయ్గా ఉంటున్నారు, ఇంకా ప్లేఫుల్గా ఉంటున్నారు, కొత్త కొత్త పార్ట్స్ కనిపిస్తున్నాయి మీకు. ఎస్, చాలా ప్లేఫుల్గా ఉంటున్నారండి. మీకు అర్థమైపోయింది తను నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు అని, ఇంపాక్ట్ చేస్తున్నారు, మూమెంట్ లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నారు అని. ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఎస్, మీ లైఫ్లో మనీ రావడాన్ని తను చూస్తున్నారండి. అండ్ మీరు చేస్తున్న పనిని అబ్జర్వ్ చేస్తున్నారంట. పనికి సంబంధించి ఆరాలు కూడా తీస్తున్నారంట, మీ ఇంట్లో వాళ్ళ పనులకు సంబంధించి కూడా. సో, గతంలో ఉంచడానికి ప్రయత్నించింది, ఏదో టెక్నిక్లు కూడా వాడారంట మీ దగ్గర. బట్ అదైతే జరగలేదండి, కుదరలేదు అని అనుకుంది. మీరన్నీ కూడా వీరి యొక్క మాటలు, టెక్నిక్లు అన్నీ కూడా చూసేశారు. ఇంకా మళ్ళీ తిరిగి అదే ట్రాప్లో అయితే మీరు పడే ఛాన్స్ లేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది యు ఆర్ నాట్ అలోన్ అని. వాళ్ళకి కూడా తెలిసి వస్తుంది వాళ్ళు చేస్తుంది తప్పు అని. ఎందుకంటే వాళ్ళు చేసింది వాళ్ళకి రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమవుతుంది కంపేర్ చేసుకోవడానికి మీ లైఫ్ వేరు, వాళ్ళ లైఫ్ వేరు అని. యు ఆర్ డివైన్ పాత్ అండి, ఎన్లైట్మెంట్ పాత్. మీరు వెళ్తుంది డివైన్ పాత్లో వెళ్తున్నారు, నిక్కచ్చగా ఉన్నారు మీరు. ఓకేనా? సో, మీ దారి వేరు అండ్ వారి దారి వేరు, టోటల్గా వేరు అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో, ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అంటే వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క తీరు, వాళ్ళ యొక్క ఆలోచన అనేది వారిని సామాన్యులుగా ఉంచనివ్వలేదండి. ఓకేనా? సో, కర్మ అనుభవిస్తున్నారు, వేరే దారిలో వెళ్ళారు, కర్మ అనుభవిస్తున్నారు. వాళ్ళు వేరే దారిలో వెళ్తూ దేవుడి బ్లెస్సింగ్స్ రావాలి అంటే అది కుదరదు కదా. సో, ఎస్, మీరు లైఫ్లో జస్ట్ గో విత్ ద ఫ్లోలో వెళ్ళకూడదని అనుకుంటున్నారంటే అది జరగని పని అండి. ఓకేనా? అందుకని మిమ్మల్ని కండిషన్ చేయాలి, ఎలాగైనా కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారు. బట్ యు ఆర్ టూ క్రియేటివ్, టూ స్మార్ట్ కూడా. వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళ మాటలకి ట్రాప్ అయ్యే స్టేజ్లో అయితే లేరు. సో, కీప్ గోయింగ్ అండి, స్టే స్ట్రాంగ్. ఓకేనా? నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఎవరి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి అండ్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి అనేది కూడా నేను ఎప్పటికప్పుడు రీడింగ్స్ చేస్తూ ఉంటానండి. ఓకేనా? అండ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వీడియో అనేది నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.